కాగజ్ నగర్ ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన యువజన గణేష్ మండలి గణనాథుడు కొబ్బరి ఆకులతో తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా ఈ గణనాథుని రూపొందించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం తాము ఏర్పాటు చేసే విగ్రహాలు ఉంటున్నట్టు వివరించారు. పర్యావరణ హితమే తమ అభిమతం అని యువజన గణేష్ మండలి సభ్యులు పేర్కొన్నారు. ఈ మండలిపై సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వెళ్ళిపోతున్నాడు. మళ్ళా ఇంటికి వచ్చేకల్లా తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఉన్నాడు. అయ్యా, నేను తప్పు పని చేసిన, నాకంటే మహిమాన్వతుడు మా అన్నగారు, కాబట్టి ఆయనకే ఆధిపత్య. వినాయకునికి భాద్రపద చతుర్థి నాడు ఈ అధికారాన్ని ఇచ్చారు. కిందికి చేస్తే కాళ్ళు ఆకాశానికి చూస్తున్నాయి. అదే ఆయన ఆ విధంగా అవస్థ పడుతున్నప్పుడు శంకరుని తలలో ఉన్నటువంటి చంద్రుడు చూశాం. కాగజ్ నగర్ ద్వారకా నగర్లో యువజన గణేష్ మండలి వద్ద గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్టాపించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 20 సంవత్సరాలుగా ప్రకృతికి ఎటువంటి అపాయం జరగకుండా విభిన్న ఆకారాలతో వినాయకుని తయారు చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం కొబ్బరికాయలు, ఒక సంవత్సరం రుద్రాక్షలు, ఒక సంవత్సరం రాగి చెంబులు, ఈ విధంగా 20 సంవత్సరాలుగా తయారు చేయడం జరుగుతుంది. మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ వినాయకుడిని మా మండలి సభ్యుని ఆదేశాల మేరకు ఇలా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొబ్బరి ఆకులతో 15 ఫీట్ల వినాయకుడిని మా యువజన గణేష్ మండలి కమిటీ ద్వారా తయారు చేయడం జరిగింది. కిరణ్, కాగజ్ నగర్ ద్వారకా నగర్ యువజన గణేష్ మండలి వద్ద గత 30 సంవత్సరాల నుండి వివిధ రకాల గణేశుని ప్రతిష్ఠించడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుండి ప్రకృతికి ఎటువంటి హాని జరగకుండా వివిధ గంపలతోని, రాగి చెంబులతోని, రుద్రాక్షలతోని వివిధ రకాలుగా చేయడం జరుగుతుంది. ఈసారి కొబ్బరి ఆకులతో చేయడం జరిగింది. ఇదంతా మా కమిటీ సభ్యుల అందరం కలిసి చేయడం జరుగుతుంది. యువజన గణేష్ మండలి ద్వారకా నగర్. మేము ప్రతి ఇయర్ కూడా ఇక్కడ పర్యావరణానికి అనుకూలంగా ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక వెరైటీ తోటి ఈ గణేశుని అనేది మేము చేస్తాము. ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క గణేశునికి చేయడానికి కూడా ముందుండి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ గణేశుని చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అదేవిధంగా కొబ్బరి మట్టలతో ఈ యొక్క 15 ఫీట్ల గణేశుని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ గణేశుని చేయడం జరిగింది. కాగజ్ నగర్ ద్వారకా నగర్లో యువజన గణేష్ మండలి ఆర్జీఎంలో ఈ గణనాథుడిని ప్రశ్నించడం జరిగింది. ఎవ్రీవన్ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం కొబ్బరి ఆకులతో తయారు చేయడం జరిగింది. కమిటీ సభ్యులు అందరూ కూడా సాధించారు. ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం.